పుష్పం ప్రత్యుత్పత్తి భాగాలు. పుష్పించు మొక్కల్లో పుష్పాలలో ప్రత్యుత్పత్తి భాగాలు ఉంటాయి. పుష్పంలో ఆకర్షణ పత్రావళి, రక్షక పత్రావళి, కేసరావళి, అండకోశం అనే భాగాలు ఉంటాయి. కొన్ని పుష్పాలు కేసరావళి కానీ అండకోశం కానీ ఏదో ఒక ప్రత్యుత్పత్తి భాగాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఈ విధమైన పుష్పాలను ఏకలింగ పుష్పాలు లేదా యూనిసెక్స్ ఫ్లవర్స్ అని అంటారు. ఉదాహరణకు సోరకాయ, బొప్పాయి, కేసరావళి. అండకోశం రెండింటిని కలిగి ఉన్న పుష్పాలను ద్విలింగ పుష్పాలు లేదా బైసెక్సువల్ ఫ్లవర్స్ అంటారు. ఉదాహరణకు ఉమ్మెత్త కేసరాలలో ఉండే పరాగ కోశాలలో పురుష బీజకణాలు ఉత్పత్తి అవుతాయి. అండకోశంలోని అండాశయాలలో ఉండే అండాలలో స్త్రీ బీజకణాలు ఉత్పత్తి అవుతాయి. అండకోశంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. పరాగ రేణువులను స్వీకరించే కీలాగ్రం, పురుష బీజకణాలు ప్రయాణించడానికి తోడ్పడే కీలము, స్త్రీ పురుష బీజకణాలు కలిసి సంయోగ బీజం ఏర్పడే అండాశయం. ఇవన్నీ ఫలదీకరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి.